జీవితాన్ని మనకిచ్చినటువంటి దేవుడు, మనకిచ్చిన ఆ యొక్క కుటుంబాలను బట్టి, మనకిచ్చినటువంటి ప్రతి ఈవిని బట్టి, బిడ్డలను బట్టి, ఉద్యోగాలను బట్టి, ప్రతి దాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. అవును, ఒక్క క్షణము ఆయన మనల్ని విడిచిపెట్టినట్టయితే మనం ఏమవుతాం కదా. మరి మానవ యొక్క జీవితం నీటి బుడగ వంటిది. ఎప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు న్యూస్ ఎంత సడన్గా మరణాలు వచ్చినాయి అంటే అది మనం మన కన్నురెప్ప పాటలోనే మనకి మరణం రావచ్చు. ఏ రోజు ఏంటి అనేది మనకు తెలియదు. మరి దేవుడు మనల్ని ప్రతి క్షణం కాపాడుతున్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. అవును ప్రభా, ఏ రీతి నీ రుణం, దేవునికి మన రుణం తీర్చుకోలేము. ఏమి చేసిన ఆయన రుణం తీర్చుకోలేము. కేవలము ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవించటమే ఆయనకి ఇష్టమైనటువంటి. దేవుడు మనల్ని ఇష్టపడాలి అంటే ఆయనకి ఇష్టమైన మార్గంలో మనం జీవించాలి. అదొక్కటి దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఏ విధమైన అర్పణలు కానీ దేవుడు కోరుకోవట్లేదు. అవును, ఏ దిక్కు లేనటువంటి మనల్ని మనం అందరూ ఉన్నాం అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి ఎవరు లేనట్టుగానే మనం ఉంటాం, దిక్కు లేని వాళ్ళంగానే ఉంటాం. ఒకసారి మనం గుర్తు చేసుకొని పరిశోధించుకొని మనము ఒకసారి దేవునికి వందనాలు తెలియజేస్తే పాట పాడదాం. ఎంత కృపను చూపించి మమ్మల్ని దీవించావయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకుందునేసియా. పయనించు వేళలో పాషాణ మనసు మార్చి పరిశుద్ధిని చేశావయ్యా. పాపాల పయనించు వేళలో పాషాణ మనసు మార్చి పరిశుద్ధిని చేశావయ్యా. దోషములను క్షమించి రక్షకులను క్షమించినావయ్యా. నా పాప శిక్ష శిలువపై భరించినావయ్యా. నా దోషములను గ్రహించి క్షమించినావయ్యా. నా పాప శిక్ష శిలువపై భరించినావయ్యా.
ఏ రీతి నీ రుణం తీర్చుకుందామయ్యా. మా పాప జీవితాలనైనా కడిగి నైనా శుద్ధి చేసి ప్రవ్వా మాకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి మీకే స్థితిలో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో నాయన